కౌరవులు అంటే ధృతరాష్ట్రుడు మరియు గాంధారికి పుట్టిన 100 మంది కుమారులు, ఒక కుమార్తె, ఇంకా ఒక వైశ్య వనిత నుంచి పుట్టిన యుయుత్సుడు. వీరి జనన కథ మరియు పేర్ల వివరణ తెలుసుకుందాం. గాంధారి మహర్షి వేదవ్యాసుడి వరంతో గర్భం ధరించింది. చాలా కాలం గర్భవతిగా ఉండి చివరకు కడుపుపై అసహనంతో కొట్టుకోవడంతో ఒక్క పిండంగా మాంసపు ముద్ద బయటపడింది. వేదవ్యాసుడు ఆ మాంసపు ముద్దను 101 భాగాలు చేసి నేతి కుండల్లో ఉంచాడు. 1 సంవత్సరం తరువాత ఆ నేతి కుండల నుంచి వరుసగా 100 మంది కుమారులు, ఒక కుమార్తె జన్మించారు. వారిలో ఏకైక కుమార్తె పేరు దుస్సల. అదే సమయంలో ధృతరాష్ట్రునికి మరొక వైశ్య వనిత ద్వారా యుయుత్సుడు అనే కుమారుడు పుట్టాడు. యుయుత్సుడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల వైపు పోరాడాడు. ఇది కౌరవుల 100 మంది కుమారుల పేర్లు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, దుస్సహుడు, దుర్ముఖుడు, దుష్కర్ణుడు, వికర్ణుడు, జలసంధుడు, సముడు, సహుడు, విందుడు, అనువిందుడు, దుర్దస్సుడు, సుబాహుడు, దుష్పప్రదర్శనుడు, దుర్మర్షనుడు, చిత్సేనుడు, సువర్చి, ధనుర్ధరుడు, అయ్యోబాహుడు, మహాబాహుడు, చిత్రాంగుడు, చిత్రకుందలుడు, భీమరథుడు, భీమవేగుడు, భీమబలుడు, ఉగ్రాయుధుడు, కుండధారుడు, వృందారకుడు, దుఘవర్మ, దుఘక్షత్రుడు, దుఘసంధుడు, జరాసంధుడు, సత్యసంధుడు, సదస్వక్, ఉగ్రశ్రవుడు, ఉగ్రసేనుడు, సేనాని, అపరాజితుడు, పండితుడు, విశాలాక్షుడు, దురవార, దుఘహస్తుడు, సుహస్తుడు, వాతవేగుడు, సువర్చి, ఆదిత్యకేతు, బహ్వాషి, నాగదత్తుడు, ఉగ్రాయం, కవచుడు, నిషంగి, పాసుడు, దండాధరుడు, ధనుర్ధరోగ్రుడు, ఉగ్రుడు, భీమరథుడు, వీరుడు, వీరబాహుడు, అలేలుపుడు, అభయుడు, రౌడ్రకర్ముడు, దుఘరథుడు, అదృష్టుడు, కుంధభేదుడు, విరావి, దీర్ఘలోచనుడు, దీర్ఘబాహుడు, మహాబాహుడు, వ్యూడోడరు, కనకధ్వజుడు, కుంధాసి, విరజుడు, భీమకర్ముడు, కనకాయుడు, దుఘాయుధుడు, సోమకీర్తి, అనుదరుడు, దుఘసంధుడు, జరాసంధుడు, సత్యసంధుడు, సదస్వక్, అశ్వసేనుడు, దుష్పరాజయుడు, అపరాజితుడు, పండితుడు, విశాలాక్షుడు, దురవార, దుఘహస్తుడు, సుహస్తుడు, వాతవేగుడు, సువర్చి, ఆదిత్యకేతు, బహ్వాషి, నాగదత్తుడు, ఉగ్రాయం, కవచుడు, నిషంగి.